హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఫిజిక్స్లో భాగంగా చలనం మరియు బలం పార్ట్ 2 ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. 51. మొదటి చలన సమీకరణం ఏది? జవాబు V = U + AT. నెక్స్ట్, రెండవ చలన సమీకరణం ఏది? జవాబు S = UT + ½ AT². నెక్స్ట్, మూడవ చలన సమీకరణం ఏది? జవాబు V² - U² = 2AS. నెక్స్ట్, వృత్తాకార మార్గంలో కేంద్రం వైపు పనిచేసే బలాన్ని ఏమంటారు? జవాబు అభికేంద్ర బలం. నెక్స్ట్, క్రీమ్ సెపరేటర్ లేదా వాషింగ్ మిషన్, డ్రయర్ ఏ బలం ఆధారంగా పనిచేస్తాయి? జవాబు అపకేంద్ర బలం. నెక్స్ట్, మలుపుల వద్ద రోడ్లను లోపల వైపు కంటే వెలుపల వైపు ఎత్తుగా నిర్మించడాన్ని ఏమంటారు? జవాబు రోడ్ బ్యాంకింగ్. నెక్స్ట్, సమవేగంతో ప్రయాణించే వస్తువు యొక్క త్వరణం ఎంత? జవాబు 0. నెక్స్ట్, సమవృత్తాకార చలనంలో స్థిరంగా ఉండేది ఏది? జవాబు వేగం. నెక్స్ట్, భూమి చుట్టూ చంద్రుని చలనం ఏ చలనానికి ఉదాహరణ? జవాబు సమవృత్తాకార చలనం. నెక్స్ట్, 1 మైక్రాన్ ఎన్ని మీటర్లకు సమానం? జవాబు 10⁻⁻6 మీటర్లు. నెక్స్ట్, స్పీడోమీటర్ వాహనం యొక్క ఏ వేగాన్ని కొలుస్తుంది? జవాబు తక్షణ వేగం. నెక్స్ట్, వాహనాలు ప్రయాణించిన దూరాన్ని కొలిసే పరికరం ఏది? జవాబు ఓడోమీటర్. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క ద్రవ్యవేగం రెట్టింపు అయితే దాని గతిశక్తి ఎన్ని రెట్లు అవుతుంది? జవాబు 4 రెట్లు. నెక్స్ట్, 1 హార్స్ పవర్ అనేది ఏ రాశికి ప్రమాణం? జవాబు సామర్థ్యం. నెక్స్ట్, వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎక్కడైనా మారుతుందా? జవాబు మారదు, స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్, వస్తువు యొక్క బరువు స్థిరంగా ఉంటుందా? జవాబు మారవచ్చు, జీపై ఆధారపడుతుంది. నెక్స్ట్, ప్రకృతిలో అతి బలమైన బలం ఏది? జవాబు కేంద్రక బలం. నెక్స్ట్, ప్రకృతిలో అతి బలహీనమైన బలం ఏది? జవాబు గురుత్వాకర్షణ బలం. నెక్స్ట్, బలాన్ని కొలిసే పరికరం ఏది? జవాబు స్ప్రింగ్ బ్యాలెన్స్. నెక్స్ట్, ద్రవ్యరాశిని కొలిసే పరికరం ఏది? జవాబు సాధారణ త్రాసు. నెక్స్ట్, వస్తువుపై బలం మరియు స్థానభ్రంశం ఒకే దిశలో ఉంటే జరిగిన పని ఎలా ఉంటుంది? జవాబు ధనాత్మకం. నెక్స్ట్, బలం మరియు స్థానభ్రంశం పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటే జరిగిన పని ఎలా ఉంటుంది? జవాబు రుణాత్మకం. నెక్స్ట్, కూలి తలపై బరువు పెట్టుకుని నిలుస్తున్నప్పుడు భౌతిక శాస్త్రం ప్రకారం జరిగిన పని ఎంత? జవాబు 0. నెక్స్ట్, గ్రహాల చలన నియమాలను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? జవాబు జోహన్నెస్ కెప్లర్. నెక్స్ట్, భూమి నుండి ఒక వస్తువు విశ్వంలోకి వెళ్ళడానికి కావలసిన కనీస వేగాన్ని ఏమంటారు? జవాబు పలాయన వేగం. నెక్స్ట్, భూమి యొక్క పలాయన వేగం విలువ ఎంత? జవాబు 11.2 km/s. నెక్స్ట్, కృత్రిమ ఉపగ్రహం భూమి చుట్టూ తిరగడానికి కావలసిన వేగాన్ని ఏమంటారు? జవాబు కక్ష్యా వేగం. నెక్స్ట్, భూమి ఉపరితలానికి దగ్గరగా ఉన్న ఉపగ్రహ కక్ష్యా వేగం ఎంత? జవాబు 7.92 km/s. నెక్స్ట్, భూస్థిర ఉపగ్రహం యొక్క పరిభ్రమణ కాలం ఎంత? జవాబు 24 గంటలు. నెక్స్ట్, గడియారంలోనే స్ప్రింగ్ చుట్టినప్పుడు అందులో నిల్వ ఉండే శక్తి ఏది? జవాబు స్థితి శక్తి. నెక్స్ట్, ప్రవాహుల ఘర్షణను ఏమని పిలుస్తారు? జవాబు స్నిగ్ధత లేదా డ్రాగ్. నెక్స్ట్, వస్తువు యొక్క వేగం కాంతి వేగానికి సమానమైతే దాని ద్రవ్యరాశి ఏమవుతుంది? జవాబు అనంతం అవుతుంది, పెరుగుతుంది. నెక్స్ట్, ఐన్స్టీన్ ద్రవ్యరాశి శక్తి తుల్యతా సమీకరణం ఏది? జవాబు E = mc². నెక్స్ట్, దూర కాల గ్రాఫ్ యొక్క వాలు దేనిని సూచిస్తుంది? జవాబు వేగం. నెక్స్ట్, వేగ కాల గ్రాఫ్ యొక్క వాలు దేనిని సూచిస్తుంది? త్వరణం. నెక్స్ట్, వేగ కాల గ్రాఫ్ కింద ఉన్న వైశాల్యం దేనిని సూచిస్తుంది? జవాబు స్థానభ్రంశం. నెక్స్ట్, సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు ప్రయాణించే చలనాన్ని ఏమంటారు? జవాబు సమచలనం. నెక్స్ట్, తుపాకీ నుండి బుల్లెట్ వెలువడినప్పుడు ఎక్కువ ద్రవ్యవేగం దేనికి ఉంటుంది? జవాబు రెండింటికి సమానంగా ఉంటుంది. నెక్స్ట్, ఒక వస్తువు నిశ్చల స్థితి నుండి ప్రారంభమైతే దాని తొలి వేగం ఎంత?
జవాబు 0. నెక్స్ట్, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొద్దిసేపు తిరగటానికి కారణం ఏమిటి? జవాబు గమన జడత్వం. నెక్స్ట్, టేబుల్పై ఉన్న పుస్తకం కదలకుండా ఉండటానికి కారణం ఏ బలం? జవాబు సమతుల్య బలాలు. నెక్స్ట్, డైనమో ఏ శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది? జవాబు యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. నెక్స్ట్, ఎలక్ట్రిక్ మోటార్ ఏ శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది? జవాబు విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. నెక్స్ట్, పరిగెత్తే గుర్రం హఠాత్తుగా ఆగినప్పుడు స్వారీ చేసేవాడు ముందుకు పడటం ఏ జడత్వం? జవాబు గమన జడత్వం. నెక్స్ట్, ఒక న్యూటన్ ఎన్ని డైన్లకు సమానం? జవాబు 10⁵ డైన్లు. నెక్స్ట్, ఒక జౌల్ ఎన్ని ఎర్గులకు సమానం? జవాబు 10�7 ఎర్గులు. నెక్స్ట్, ఒక వస్తువును నిలువుగా పైకి విసిరినప్పుడు గురుత్వ త్వరణం గుర్తు ఎలా తీసుకోవాలి? జవాబు రుణాత్మకం. నెక్స్ట్, ఒక వస్తువు పైనుండి కిందికి పడుతున్నప్పుడు గురుత్వ త్వరణం జీ గుర్తు ఎలా తీసుకోవాలి? జవాబు ధనాత్మకం +g. నెక్స్ట్, 2 వస్తువుల మధ్య దూరం రెట్టింపు అయితే వాటి మధ్య గురుత్వాకర్షణ బలం ఏమవుతుంది? జవాబు 4వ వంతు అవుతుంది, 1/4. నెక్స్ట్, రైలు కదులుతున్నప్పుడు నాణ్యం పైకి విసిరితే అది వెనుక పడితే రైలు ఎలా ప్రయాణిస్తుంది? జవాబు త్వరణంతో, త్వరణ చలనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.